ఆగి వచ్చాడు చూడాడు ఎప్పుడు మీకు దాని నుంచి కౌంట్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ నుంచి యూట్యూబ్లో పెట్టాలి ఏదైనా ఆన్ చేసి యూట్యూబ్ వచ్చిందిగా. మా సత్మాలూరు మండలం అండి, నెహ్రూనగర్ కాలనీ, పప్పరం పంచాయతీ. మా పిల్లలు సన్షైన్ స్కూల్లో చదువుతున్నారు. 5 మంది, 2 7th క్లాస్ అండి. అయితే 7th క్లాస్ పిల్లల్ని నేను హాస్టల్లో చేర్చానండి. హాస్టల్లో చేరితే 2 రోజుల తర్వాత అక్కడ భారతీయ మేడం అని ఒక మేడం ఉందండి. ఆమె నైట్ పూట 9:30కి వీళ్ళకి చెప్పి నిద్రపోవట్లేదని చెప్పి రఫీ అనే మాస్టర్ని తీసుకొచ్చి నా నైట్ పూట 9:30 సమయంలో మా పెద్ద పిల్లగాడిని గోపమీన కొట్టించి కింద పడేసి పడినట్టు మళ్ళీ కొట్టారండి. కొట్టిన తర్వాత మా చిన్నపిల్లగాడిని కూడా కర్ర తీసుకొని కొట్టించిందామా. కొట్టించిన తర్వాత మేము డైరెక్టర్ని అడిగామండి, ఈసారి పొరపాట్లు జరగవని చెప్పి మాకు హామీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే అదే రఫీ మాస్టర్ మళ్ళీ కొట్టాడు. అది అడిగినందుకు మా పిల్లలు తిరిగి నాకు చెప్తున్నారని చెప్పి మీ పేరెంట్స్ చెబితే మళ్ళీ మేము తన్నేదని చెప్పి అనేక పర్యాయాలు తంతానే ఉన్నారు నా పిల్లల్ని. నేను పోయి అడిగినప్పుడు మేము కొట్టమంటున్నారు. మళ్ళీ మా పిల్లల్ని 2వ రోజు 3వ రోజు కొట్టడం మొదలుపెట్టారండి. మొన్న రీసెంట్గా మా పిల్లగాడి మీద ఒక అపనిందం మోపారు. మా చిన్న పిల్లగాడి మీద లవ్ లెటర్ రాశాడని చెప్పి ఆ లవ్ లెటర్ 2 పేపర్లు రాసి 2 చిన్న స్లిప్పుల మీద మా వాడి బుక్లో నోట్స్లో పెట్టారు. అవి రాలి కింద పడితే ఆ 2 కూడా మా పిల్లగాడు రాసినట్టు ధృవీకరణ చేశారు. డైరెక్టర్ పేరు ఒక ఆమె, పోతే శ్రీలక్ష్మి ఇస్తాని, ఇద్దరు కూడా మీ పిల్లగాడు సంతకాలని చెప్పి అన్నారండి. మా పిల్లలకి పెద్దోడిది 12 సంవత్సరాలండి, చిన్నోడికి 11 సంవత్సరాలు. ఇద్దరు 7th క్లాసే. అయితే వాళ్ళు ఆ సంతకాలు చూపించమని మేము చూస్తే మా పిల్లల సంతకం కాదండి, మా పిల్లడి సంతకం కాదు. అప్పుడు నేను అడిగానండి, సీసీ కెమెరా ఓపెన్ చేసి మీరు చూడండి, మా పిల్లలు తప్పు అయితే నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి అడిగానండి. వాళ్ళు సీసీ కెమెరా తర్వాత చూసి కూడా మాకు వేసాను చెప్పకుండా సీసీ కెమెరాలు పనిచేయట్లేదని మమ్మల్ని మభ్య పెట్టారండి. సన్షైన్ స్కూల్ అండి. అయితే ఆ విషయాన్ని మా పిల్లలు చెబుతున్నారని 2 పిల్లల్ని మళ్ళీ వాళ్ళ మీదకి పంపించి ఒక ఉచ్చబోపించి మా పెద్దోడి పేరు మీద వాడు వెనక నుంచి ఒక నెట్టి పాస్ పోసి వెనక నెట్టినందుకు కొట్టాడని చెప్పి ఆ డైరెక్టర్ మేడం మా మీద నింద అయిపోయిందండి. మా పెద్ద అబ్బాయి మీద గుద్దకపోయినా గుద్దాడని చెప్పి నిందేసి ఒకటి, ఈ సీసీ కెమెరాలో తీమన్నందుకు అది మొత్తం మా మీద కుట్ర పెట్టుకొని రీసెంట్గా మణికంఠ మాస్టర్ చేత 26వ తారీఖు 10 నిమిషాల్లో క్లాసులు అప్పచెప్పకపోతే కొడతానని చెప్పి 10 నిమిషాల్లో అప్పచెప్పలేకపోయినందుకు వాళ్ళ దగ్గర పుస్తకాలు కూడా లేని క్వశ్చన్స్ ఇచ్చి అప్పచెప్పలేదని మా పెద్దోడిని గోపు మీద కొడితే 10 నిమిషాలు మాట రాలేదండి అబ్బాయికి. మా చిన్నోడిని చెంపల మీద వాయించి కొట్టాడు. కొట్టి సాయంకాలం పూట నాకు ఫోన్ చేసి మీ ఊరిని కొట్టానండి, చేయి బాగా తగిలింది, మీ ఎట్టున్నారని చెప్పి పలకరిద్దామని చేశానని చెప్పి నాతోటే మాట్లాడాడు. మళ్ళీ అతను కొట్టినాక ఒక బుక్ ఇచ్చి పంపించి జిరాక్స్ తీపించుకోమన్నాడు. అదేదో ముందే తీయచ్చు కదని నేను చెప్పానండి. అది కూడా అతను మా పిల్లగాడిని కొట్టి నాకే ఫోన్ చేసి చెప్పాడండి. ఈ విధంగా హరాస్మెంట్ ఒకటి మీద ఒకటి నేను 10 సార్లు చెప్పించండి, మా పిల్లల్ని కొట్టద్దని చెప్పి నేను అడిగానండి. నేను చెప్పినప్పుడు బాగానే ఉంటారు, నాకు చెప్పినప్పుడు నా పిల్లల్ని నేను అడిగినప్పుడు మళ్ళీ కొడతానే ఉంటారు. కుక్కలు లెక్క పడి ఉండాలంటాం, మీరు చెప్తే మళ్ళీ తంతానంటాం. నా పిల్లల్ని భయభ్రాంతులను చేసి ఈరోజు స్కూల్కి పోవడానికే ఏడుస్తూ నా మీద వచ్చి పడిపోతున్నారు స్కూల్కి పొమ్మంటే. నాకేం చేయాలో దిక్కు దోసుకొచ్చి మన రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చానండి. ఆయన రేపు చేస్తామన్నారు, ఈరోజు రేపు రమ్మని చెప్పారండి. జరిగిన పరిస్థితి అండి మా పిల్లలకి, మాకు న్యాయం చేయవలసింది కోరు.